అమ్మ అలాగే చాలా మందికి చీపురు విషయంలో కొన్ని సందేహాలు ఉంటూ ఉంటాయి. ఏ మూలన పెట్టాలి? అసలు కొంతమంది చీపురుని తొక్కకూడదు అని అంటారు కదా! సో, ఈ సందేహాలన్నీ ఏంటమ్మా? ఎప్పుడైనా హ్మ్. చీపురిని ఊడ్చినప్పుడు హ్మ్. మనం కుంచి చీపురుతో ఊడుస్తాం, పుల్లల చీపురుతో ఊడుస్తాం. అవును. ఒక్కోసారి ఒకళ్ళ ఇళ్ళల్లో అయితే కుంచి చీపుర్లు 2 ఉంటాయి, పుల్లల చీపుర్లు 2 ఉంటాయి. హ్మ్. ఎప్పుడైనా సరే ఇంట్లో 2 చీపుర్లు కలిపి ఒకే చోట పెట్టటం మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతి కాదు. హ్మ్. కాదు. హ్మ్. ఇంకో మాట ఏమంటాడంటే 2 చీపుర్లు కలిపి ఒక చోట పెడితే కమల పిల్లలు పుడతారని అంటారు హ్మ్. ఇంట్లో. హ్మ్. అది వదిలిపెట్టేసేసి చాలా మంది ఏం చేస్తారంటే మనం చీపురు ఊడుస్తాం కదమ్మా! అవును. ఊడ్చే భాగం కింద భాగం ఏదైతే ఉందో హ్మ్. దాన్ని అలాగే కిందకి వంచేసి అలాగే పెడతారు. అవును. అది మంచి పద్ధతి కాదు. కింద వంచి పెట్టకూడదు. పెట్టకూడదు. హ్మ్. దానివల్ల ఏమవుతుంది చీపిరి ఆగమైపోతుంది. మెలికలు తిరిగిపోతుంది. నీకు అవును. మళ్ళీ ఊడుపు పనికిరాదు. హ్మ్. అది పాడైపోతుంది. హ్మ్. కింద భాగం. అవును. సాఫ్ట్‌గా ఉంటుంది గదా! అవును. దాన్ని మీరు తల్లకిందులు చేసి ఏ మూలకైనా పెట్టుకోవాలి చక్కగా. అది హ్మ్. కూడా ఈశాన్యం మూల పెట్టరాదు. హ్మ్. ఈశాన్యం మూలనేది అసలు పెట్టడం అనేది చాలా తప్పు. హ్మ్. అందులోనూ ఎవరైనా ఇంట్లో వచ్చే పోయే వాళ్ళు అతిథులు ఉంటుంటారు గదా! అవును. నీకైనా గూడా చీటీ మాటికి ఈ హ్మ్. చీపులు కనిపించే భాగంలో మనం పెట్టరాదు. హ్మ్. కనిపించకుండా ఓ పక్కగా వచ్చే పెట్టుకోవాలి. వాళ్ళకి కనిపించకూడదు. వచ్చే వాళ్ళకి గాని, నీకైనా గూడా, ఇంట్లో కుటుంబ మనకి సభ్యులకైనా గూడా హ్మ్. చీపుళ్ళు చూడగానే ఎందుకో అది ఇష్టంగా ఉండదు గదా! అవును. పూల మొక్కలు, పళ్ళు చూసినట్టు చీపుల్ని చూడలేము. చెత్త చాటని మనం చూడం గదమ్మా! చూడము. కాబట్టి వీళ్ళంత వరకు ఎవరికీ కనిపించని భాగంలో హ్మ్. మనం పెట్టుకోవటం అనేది మంచి పద్ధతి. హ్మ్. చీపురుని ఎప్పుడైనా తిరగేసి నిలువుగా పెట్టుకోవటం అనేది గూడా మంచి పద్ధతి. లేతే పడుకోబెట్టుకోండి. పడుకోబెట్టొచ్చా? పడుకోబెట్టుకోండి. ఏం కాదు. హ్మ్. చేసుకోవచ్చు. హ్మ్. తర్వాత ఊడుపు విధానంలో గూడా హ్మ్. ఎప్పుడైనా గూడా ఇల్లాలు ఏం చేస్తుందంటే ఈశాన్యం మూలకు ఊడ్చేస్తుంది. ఎందుకంటే ఈశాన్యం మూల తూములుంటాయి. అవును. కడుక్కునే తూములు. అవును. వాటం అట్ట ఉంటుందని. హ్మ్. కాబట్టి ఈశాన్యం మూలకు ఊడ్చేస్తుంటారు. హ్మ్. ఈశాన్యం మూలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊడుపు ఊడవరాదు. హ్మ్. దక్షిణ వైపుకి గాని హ్మ్. ఊడ్చుకుని హ్మ్. ఒక 4, 5 గదులున్నా గూడా ఏ గదిలో కసువు ఆ గదిలోనే ఊడ్చుకుని ఆ గదిలోనే ఎత్తేసుకోవాలి. హ్మ్. గదులు మించి హ్మ్. ఈ గదిలో చెత్తని, ఈ ఈ గుమ్మం మీద గదిలోకి నుంచి వేసి మళ్ళీ ఇంకో గదిలోకి, హ్మ్. ఆ గుమ్మం మించి ఇంకో గదిలోకి అవును. ఎట్టి పరిస్థితుల్లో గుమ్మాల మించి ఊడవరాదు. ఏ గదిలో ఉందో ఆ గుమ్మం గదిలోనే అనేది తీసేయాలి. శ్రీ మహాలక్ష్మి కదమ్మా! అవును. గుమ్మాల మించి నువ్వు కసువు ఎట్టా ఊడుస్తావు? తప్పు హ్మ్. కదా! ఈ హ్మ్. గదిలోది ఆ గుమ్మం మించి ఊడుస్తున్నావు. హ్మ్. గుమ్మం ఖరాబవుతోంది. ఆ అవును. గుమ్మం కింద నరుకుళ్ళల్లో ఏదన్నా సందులుంటే దాంట్లో ఇరుక్కుంటోంది. అది హ్మ్. ఎంత తప్పు? అసలు నువ్వు గుమ్మాన్ని శుభ్రంగా ఒక తడిగుడ్డతో తుడుచుకుని హ్మ్. రోజు కాస్త పసుపు, కుంకుమ పెట్టుకోవాల్సిన గుమ్మాల మీద నువ్వు హ్మ్. కసువు ఊడ్చిపోయటం అనేది ఎంతవరకు పద్ధతి? అవును. శ్రీ మహాలక్ష్మి మీద ఊడుస్తావా? హ్మ్. తప్పు కదా! అవును. చక్కగా ఓ పద్ధతిగా ఓ పక్కకు ఊడ్చుకో. హ్మ్. అక్కడ కసువు అక్కడ ఎత్తేసుకో. హ్మ్. ఎక్కడ కసువు అక్కడే ఎత్తుకోవాలి. ఏ గదిలో కసువు ఆ గదిలోనే ఎత్తుకోవాలి. ఏ గదిలో అయినా సరే హ్మ్. ఈశాన్యం మూలకు ఊడవరాదు. అమ్మ కొంతమంది ఇల్లు ఊడుస్తూ దాన్ని తొక్కుతూ ఉంటారు చీపురుని. హ్మ్. సో, అలా తొక్కడం మంచిది కాదు అని చెప్తూ ఉన్నా కొంతమంది తొక్కుతుంటారు అలవాటుగా. అలా చేయొచ్చంటారమ్మా? అయ్యయ్యో! అసలు హ్మ్. చీపురుని ఎందుకు తొక్కాలి? హ్మ్. తొక్కకూడదు. హ్మ్. అంత పవిత్రమైంది గదా! మనకి. అవును. చీపురు, చాట హ్మ్. ఇవన్నీ గూడా హ్మ్. ఒకానొక టైంలో ఒకానొక దేవత ఒకానొక భక్తురాలికి అది వరంగా ఇచ్చిందని గూడా ఒక మనకు కథుంది. హ్మ్. కాబట్టి చీపురు చాలా పవిత్రమైందమ్మా. హ్మ్. ఎప్పుడు అసలు ఏ వస్తువులైనా సరే కాలితో తొక్కటం అనేది మంచి పద్ధతి కాదు. ఓకే. కాలి తగలటం అనేది మంచి పద్ధతి కాదు. హ్మ్. అది పనికిరాని వస్తువా? పనికొచ్చే వస్తువా? హ్మ్. ఇదేమి లేదండి. ఏదైనా కాలు తగలకూడదు. ఓకే. అమ్మ చాలా మందికి ఒక సందేహం ఉంటది. చీపురు ఏ రోజు కొనాలి? ఏ రోజు కొనకూడదు అని కూడా ఒక చిన్న సందేహం ఉంటది కదా! అసలు ఏ రోజు కొనాలంటారు చీపురు? అదేం లేదండి. మనం సరుకులకెళ్తాం కదా! హ్మ్. సరుకులకెళ్ళినప్పుడు హ్మ్. ఇప్పుడు నూనె గాని, హ్మ్. అట్లాంటివి కొనాలంటే కొన్ని నియమ నిష్టలున్నాయి అని అనుకుంటా. అవును. ఏదన్నా మనం ఇల్లు నిర్మాణాలు చేసిన ఇనుము కొంటానికి గాని, హ్మ్. లేతే ఇంట్లో సరుకుల్లో నూనెకి గాని, ఉప్పుకి గాని ఉన్నాయి. ఈరోజే తెచ్చుకోవాలి. హ్మ్. చీపురు కట్ట అంటదేం లేదమ్మా. హ్మ్. మీరెప్పుడు సరుకులు తెచ్చుకుంటే అప్పుడు వాటితో పాటు చీపుర్లు తెచ్చుకోవచ్చు. కొనుక్కొచ్చుకోవచ్చు. హ్మ్. తప్పేమి లేదు. తప్పేం లేదు. లేదు. ఓకే. ధన్యవాదాలమ్మ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.